అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంతూరు స్నాన లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనుల్లో నిర్లక్ష్యం ప్రస్తుతం చర్చకు దారితీసింది. కొనసాగుతుండగానే ఓ పిల్లర్ కూలిపోయింది. ప్రస్తుతం మరో పిల్లర్లో పగుళ్లు కనిపిస్తున్నాయి. ఈ పిల్లర్ కూడా అతి త్వరలో కూలడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎంత జరుగుతున్నా కనీసం అధికారుల పర్యవేక్షణ లేదని మండిపడుతున్నారు. నిర్మాణంలో కాంట్రాక్టర్ నాసిరకం మెటీరియల్ వాడుతున్నారంటున్నారు స్థానికులు. ప్రస్తుతం పిల్లర్లు దశలోనే కూలిపోవడంతో ప్రమాదం లేదని, నిర్మాణం పూర్తయి ప్రయాణాలు సాగుతున్నప్పుడు కూలితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మాది వైరా మండలం సిరిపురం కేజీ గ్రామం అండి. మా గ్రామానికి స్థానిక స్థానా లక్ష్మీపురం గ్రామానికి మధ్యలో వైరా నది ప్రవహిస్తుంది. ఈ నది మీద ఇంతకుముందు లో బ్రిడ్జి భట్టి గారి చొరవతో కట్టడం జరిగింది. ఆ లో బ్రిడ్జి కూడా చిన్న వానకే ఆ లో బ్రిడ్జి మీదుగా నీళ్లు వస్తుండటంతో ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గారి యొక్క చొరవతో ఈ గ్రామానికి మా రెండు గ్రామాల మధ్య పెద్ద బ్రిడ్జి శాంక్షన్ అయింది. భట్టి విక్రమార్క గారు పాపం వారు కోట్లాది రూపాయలు గ్రామాభివృద్ధికి తీసుకొచ్చి వైరా నది మీద బ్రిడ్జి నిర్మాణం పనులు చేపిస్తుండగా కాంట్రాక్టర్ మరియు అధికారుల నిర్లక్ష్యంతో ఈ యొక్క బ్రిడ్జిలో ఆదిలోనే అవసరపాదన్నట్టుగా ఈ యొక్క పిల్లర్లు నిర్మిస్తుండగానే ఒక పిల్లరు కూలిపోవడం జరిగింది. ఈ పిల్లరు కూలిపోవడానికి ముఖ్య కారణం కాంట్రాక్ట్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనపడుతుంది. వైరా మండలానికి మన డిప్యూటీ సీఎం గారు ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అవుతుంది. వారు డబ్బులు తీసుకొచ్చిన సుఖం లేదు. వారు డబ్బులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు, కమిషన్లు, ఆ యొక్క అధికారులు వీళ్ళు మేయడానికే తప్ప పనుల్లో నాణ్యత లేదని మేము గ్రామస్తులుగా నేను స్పష్టంగా చెబుతున్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వగ్రామంలోని ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ విమర్శలకు దారితీస్తా ఉంది. భట్టి విక్రమార్క స్వగ్రామం స్థానాల లక్ష్మీపురం నుంచి కేజీ సిరిపురం వరకు దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో రోడ్డు వెడల్పులో భాగంగా 30 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. ఆ నిర్మాణ పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రోడ్డు మధ్యలో ఒక బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో దాదాపు 12 పిల్లర్లతోటి కూడా బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2 రోజుల క్రిందట కూడా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి ఒక పిల్లరు పూర్తిగా కూలిపోయింది. ఆ విజువల్స్ లో కూడా మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక పిల్లర్ కు కూడా నెర్రెలు వాసి మొత్తం కూడా పెద్ద ఒక రంధ్రం పడి ఆ ఇంకో పిల్లర్ కూడా కూలిపోయే ప్రమాదానికి పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రిడ్జి పనులు దాదాపు సంవత్సరం కాలం నుంచి కొనసాగుతున్నాయి. బట్టి స్వగ్రామమైనటువంటి స్థానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయ అభివృద్ధి కోసము దాదాపు 200 కోట్ల రూపాయలు కూడా ఆ ప్రాంతంలో భట్టి విక్రమార్క నిధులు కేటాయించారు. పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి శివరాత్రి సందర్భంగా దాదాపు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలోనే అక్కడ వైరా నది ప్రవహిస్తుంది. ఆ వైరా నది కింద దాదాపు వేలాది మంది భక్తులు కూడా పుణ్యస్నానం చేస్తా ఉంటారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం పిల్లరు దశలోనే ఈ పనులు కూలిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణం అయ్యి ఆ సమయంలో కనుక బ్రిడ్జికి ఏమైనా ప్రమాదం జరిగి కనుక కూలిపోతే చాలా మంది కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి నాణ్యత లోపాలకు సంబంధించి పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2 రోజుల వరకు కూడా ఒక పిల్లర్ కూలిపోయింది. ఇప్పుడు ఇంకో పిల్లర్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. మొత్తం 13 పిల్లర్లు గనక ఈ బ్రిడ్జి నిర్మాణానికి పనులు కొనసాగుతున్నాయి. మిగతా పిల్లర్ల మీద కూడా ఇంకా అనుమానం కొనసాగుతుంది.
అయితే ఇన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా నాణ్యతని పాటించట్లేదు కాంట్రాక్టర్లు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వాడాల్సినటువంటి సిమెంట్ అయితేంది, కంకర అయితేంది, లేకుంటే ఇసుక, ఆ రాడ్డు ఏదైతే దానికి ఇనుముని భారీగా అంటే నిర్మాణంలో వాడవలసి ఉంటుంది. ఆ నిర్మాణానికి సంబంధించి మంచి ఇనుముని కూడా వాడట్లేదు. అందుకనే అక్కడ ఈ కూలిపోయే దశకు ఈ పిల్లర్లు వచ్చాయనేది స్థానికుల వాదనగా ఉంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఇప్పటి వరకు ఆ స్థానాన్ని పరిశీలించలేదు. అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా ప్రస్తుతానికి అక్కడికి వచ్చి పనుల పరిస్థితిని కానీ వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ కూడా ప్రస్తుతానికి పరిశీలన అయితే చేయలేదు. ఈ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్లకు ఇష్టారీతిగా మారిపోయింది. అందుకనే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కూడా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎలాంటి నాణ్యత పాటించకుండా పనులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పిల్లర్లు నిర్మాణ దశలోనే కూలిపోయాయి. ఈ పిల్లర్లు పూర్తయి దాని మీద స్లాబ్ వేసి వాహన రాకపోకలకు అనుమతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లర్ దశలోనే ఈ పరిస్థితి ఉంటే దాని మీద స్లాబ్ పడి వాహన రాకపోకలు కనుక కొనసాగితే ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక పిల్లర్ కూడా ఇదే దశకు చేరుకున్నటువంటి క్రమంలో మిగతా పిల్లర్ల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. వీటి మీద కూడా పూర్తిగా తనిఖీ చేసి అసలు ఇవి పిల్లర్లు బ్రిడ్జికి అనుకూలంగా ఉన్నాయి. డిప్యూటీ సీఎం సొంత ఊరిలోనే ఈ తరహా నాసిరకమైనటువంటి పనులు జరుగుతుండడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? ఈ విషయం ఏమైనా బట్టి విక్రమార్క గారి దృష్టికి ఏమైనా వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? అధికారులు ఇప్పటికైనా రెస్పాండ్ అవుతున్నారా ఈ ఘటనకు సంబంధించి? ఎస్, బట్టి స్వగ్రామం తానాల లక్ష్మీపురంలో ఒక అభివృద్ధికి సంబంధించి ఒక మోడల్ గ్రామంగా చేయాలని బట్టి సంకల్పించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అయితేంది, ఇతర అన్ని పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఒక సంకల్పంతో బట్టి ముందుకొచ్చారు. భారీగా కూడా నిధులు కేటాయించారు. అయితే నిత్యం బట్టి మధిర నియోజకవర్గానికి వెళ్ళేటువంటి సమయంలో ఈ ప్రాంతం నుంచి ఆయన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈయన స్వగ్రామం వైరా నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా మధిరాకు వెళ్లాలంటే మాత్రం ఈ ప్రాంతం నుంచి ఆయన ప్రధానంగా వెళ్తా ఉంటారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిత్యం అధికారులతో పర్యవేక్షణ చేస్తా ఉంటారు. ఇటీవల కాలంలో కూడా బట్టి విక్రమార్క ఎక్కడైనా అవినీతి పనుల్లో మాత్రం అవినీతి జరిగితే సహించేది లేదు, అభివృద్ధిలో నాణ్యత పాటించాలని ఆయన చెప్పినటువంటి కొద్ది కాలానికి ఘటన చోటు చేసుకుంది. ఎప్పటికీ కూడా నిత్యం అధికారుల పర్యవేక్షణ ఒకటి లేకపోవడం, బట్టి విక్రమార్క కూడా నిధులు కేటాయించడం, అభివృద్ధి జరుగుతుందని ఆయన చూసి చూడనట్లు ఉండకపోయినటువంటి క్రమంలోనే కూడా కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ అంశం మీద స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా మనం ఫోన్ లో ఆయన అందుబాటులోకి తీసుకొని వివరణకు కోసం ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఫోన్ ఎత్తని పరిస్థితి. అట్లాగే అధికారులకు సంబంధించి ఆర్ఎన్బి అధికారులను ఫోన్ లైన్ లో తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా సిల్లీగా కారణాలు చెప్తున్నటువంటి సందర్భం. ఆ పిల్లర్ కూలిపోవడానికి టిప్పర్ లారీలు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉంటాయి. టిప్పర్ లారీ తలిగాడడం వల్లనే ఆ పిల్లర్ కూలిపోయిందని ఒక సిల్లీ రీజన్ చెప్తున్నారు. అంత పెద్ద పిల్లరు, చాలా టన్నుల ఇనుముని వాడాల్సినటువంటి ఆ పిల్లర్లు, ఇతర అనేక కంకర గాని సిమెంట్ గాని వాడాల్సినటువంటి పిల్లర్లు ఒక టిప్పర్ తగిలి కూలిపోయాయని అధికారులు చెప్తున్నటువంటి మాట కొంత విడ్డూరంగా ఉంది. దీని మీదనే కూడా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా బట్టి ఆ మార్గంలో వెళ్తా ఉంటారు. అభివృద్ధి పనులకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలోకి అధికార యంత్రాంగం వెళ్లి వాటిని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకుంటే అధికారులు అక్కడికి వెళ్ళకపోవడం, తప్పుడు నివేదికలు కూడా బట్టికి ఇవ్వడం వల్ల ఆయన పూర్తిగా ఆ పనుల మీద శ్రద్ధ వహించలేకపోతున్నారు. వచ్చి అధికారులతో సమీక్షలు నిర్వహించడం తప్ప ఎక్కడ కూడా ఆయన పనుల దగ్గరికి వెళ్లి పరిశీలన చేయకపోవడం కూడా కొంత ఈ కాంట్రాక్టర్లకు అనువుగా మారింది. అందుకనే నాసిరకం పనులు చేయడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది పరిపాటిగా మారింది. ప్రధానంగా భారీగా భద్రా నియోజకవర్గంలో పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పనుల్లో కూడా ఒకరిద్దరు కాంట్రాక్టర్లే చాలా కీలకంగా మారిపోతున్నారు. వాళ్ళే అన్ని కూడా కాంట్రాక్ట్ పనులు అభివృద్ధికి సంబంధించి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ తరహా ఘటనలు కూడా ఇంకేమన్నా ఉన్నాయా అనేది కూడా ప్రజల్లో కొంత ఆందోళన మొదలైంది.
ఇది అంటే నిధులు రోడ్డు నేలపాల అయినప్పటికీ కూడా ఒకవేళ నిర్మాణం పూర్తయి జరిగితే మాత్రము ఆ బ్రిడ్జి కనుక ఏమన్నా కూలిపోయే దశకు ఉంటే మాత్రము ప్రాణ నష్టం కూడా భారీగా జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ అధికారుల పర్యవేక్షణ లేకపోవడము, అటు బట్టి విక్రమార్క వచ్చి ఏదో సమీక్షలు పెట్టి వెళ్ళిపోవడమే తప్ప పనుల్లో నాణ్యతను పరిశీలించకపోయినటువంటి నేపథ్యంలోనే కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన నిర్మాణాలు చేయడము పరిపాటిగా మారుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మరొకసారి కనుక కఠిన నిర్ణయాలు కనుక ఈ కాంట్రాక్టర్ల మీద తీసుకుంటే మాత్రము మరొక ఘటనలు ఇలాంటి జరగవనేది స్థానికుల మాటగా వినిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.